హలో గైస్, నమస్తే నమస్తే అమిగోస్. ఇది చాలా రోజుల తర్వాత బ్లాగ్స్ చేస్తున్నాను అని అనుకుంటున్నారు. కాకపోతే రేర్ గా వస్తాను కానీ లేటెస్ట్ గా వస్తాను. నేను మీ మహిదర్, చాలా రోజుల తర్వాత సైనింగ్ ఇన్ మహిదర్స్ బ్లాగ్స్. సో ఈ రోజు తిరుమలలో పాప వినాశనంలో వాన పడుతుంది. వాన పడటం ఓకే గానీ ఐస్ క్యూబులతో వాన పడటం చాలా రేరు. సో ఇప్పుడు మన పాప వినాశనంలో అదే జరుగుతుంది. ఒక పక్క వాన పడుతుంది, అలాగే ఐస్ క్యూబ్స్ కూడా పడుతుంది. సౌండ్ చూస్తే తెలుస్తుంది ఐస్ క్యూబ్స్ అన్ని మెల్ట్ అయిపోయాయి. కాకపోతే మా వాళ్ళు తెచ్చారు, ఇక్కడ పెట్టుకున్నారు పాపం వాళ్ళేదో. ఇది చాలా రేర్ అన్నమాట. కాకపోతే మీరు అనుకుంటారు కానీ సమ్మర్ లో వాన ఏంటి అని. మనకు తెలిసిందే, నాకు తెలిసింది ఏంటంటే మన ఆచార్యం ప్రకారం గంగమ్మ జాతర జరిగే ముందు వాన పడటం చాలా కొత్తగా ఉండొచ్చు, కానీ ఎండాకాలంలో కొత్తది. కానీ ఇది ఎప్పటి నుంచో మన ఆచార్యం, పురాణ ఆచార్యం అన్నమాట. గంగమ్మ జాతర జరిగేటప్పుడు వాన పడటం చాలా మంచిది. సో ఈ రోజు పాప వినాశనంలో వాన పడుతుంది. వాననే అనుకోకూడదు, ఐస్ క్యూబుల్ వాన అని అనుకోవాలి. నాకు తెలిసిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం వడదెబ్బ అనమాట. వడదెబ్బ మెల్ట్ అయ్యి ఐస్ క్యూబుల్ లా పడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎండకి అదే వానకి ఎండ మెల్ట్ అయిపోయినట్లు ఉంటుంది. సో ఇదే అయితే మన సిచ్యువేషన్ ఇక్కడ పాప వినాశనంలో. తక్కువ వీడియో కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని వీడియో చేశాను. అయినా సరే నేను పెద్ద వీడియోనే చేస్తాను, త్వరలో వస్తుంది. ఇది మన సిచ్యువేషన్ అన్నమాట. వానలో ఇలా జరుగుతుంది. ఈ రోజు తిరుమలకు రావడం నేను చాలా మంచిదైంది. అండ్ ఇది మన పరిస్థితి ఇక్కడ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహిదర్ బ్లాగ్స్. నమస్తే, సైనింగ్ అవుట్.